అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు భయ్య. ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ రాబోతున్నట్టు పెద్ద మూవీ ఏదైతే ఉందో అది మార్చ్‌లో వస్తుందని చెప్పి. పర్టికులర్‌లీ ఈ మూవీ టీమ్ చెప్పేదైతే మాత్రం మార్చ్‌లో అయితే పెద్ద మూవీ అనేది రావట్లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది. అండ్ ఎప్పుడు వస్తున్నారు భయ్య, ఏప్రిల్‌లో వస్తుందా లేకపోతే అనుకుంటే లేదు భయ్య, మేకి కూడా అయితే పోస్ట్‌పోన్ చేసేసారు. అండ్ ఇప్పుడు మేలో కూడా కన్ఫర్మ్‌గా వస్తుందా అనుకుంటే మాత్రం మే నుంచి అయితే మనకి మూవీ టీమ్ అనేది ఇంకొంచెం పోస్ట్‌పోన్ చేయడం అయితే ఛాన్సెస్ అయితే మెజారిటీకి కనిపిస్తుందంట. ఇన్ కేస్ ఒకవేళ మేలో గాని మూవీ అనేది పోస్ట్‌పోన్ అయితే ఆ పర్టికులర్ మే మంత్లో అయితే మనకి 'విశ్వంబర' ఏదైతే మన మెగాస్టార్ లీడర్‌లో వస్తున్న మూవీ ఉందో, సో ఆ మూవీని రిలీజ్ చేసే ఛాన్సెస్ అనేవి కొంచెం హై ఇంపాక్ట్ అయితే ఉన్నాయి. అండ్ ఒకవేళ రిలీజ్ చేస్తే మాత్రం ప్రీవియస్‌లీ రిలీజ్ అయినటువంటి మెగాస్టార్ మే మూవీస్‌లో అయితే మాత్రం హిట్ కొట్టినట్టు చరిత్ర మొత్తం అయితే ఉంది. కంప్లీట్‌లీ మే మంత్ అనేది బాగా వర్కౌట్ అవుద్ది కాబట్టి మెగాస్టార్‌కి ఈ పర్టికులర్ మే మంత్‌లో రిలీజ్ అవ్వబోతున్నటువంటి 'విశ్వంబర' కూడా మంచి హిట్టే కొడతదని చెప్పైతే చాయిస్ అయితే ఎక్కువున్నాయి. అండ్ మీరేమంటున్నారు? 'పెద్దియా' లేకపోతే 'విశ్వంబర' ఈ 2 మూవీస్‌లో ఏది ముందుగా చూడాలని ఆసక్తి పడుతున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లింక్ ఉంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.